బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. చాలా రోజుల తర్వాత ఇంట్రో అయితే ఇస్తున్నాను. సో ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా. సో యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి ప్రతిరోజు డైలీ కంటెంట్ అయితే రెగ్యులర్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేశారనుకోండి అండ్ మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది అండ్ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనమాట. లైక్ చేయడం వల్ల మనకి రెవెన్యూ అయితే పెరగదు, కాకపోతే ఇంకొంతమందికి స్ప్రెడ్ అవుతుంది. సో అది అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలో రిక్వెస్ట్ అయితే పెడుతుంటాను, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ దోశ చేస్తున్నాను. దోశ తిన్న రోజు చాలా మజ్జిగా అనిపిస్తుంది. సో నేనైతే ఒక దోశ తిన్నానండి, ఎందుకంటే ఎక్కువ తింటే నిద్ర వచ్చేస్తుంది. అందులో మనం అర్లీగా లేస్తున్నాం కదా మార్నింగ్ టైము. సో మార్నింగ్ ఎక్కువ అంటే కొంచెం త్వరగా లేస్తున్నందుకు ఇలా దోశ తిన్నాం అనుకోండి, ఆయిల్ ఫుడ్ ఏమన్నా తింటే త్వరగా నిద్ర వచ్చేస్తుంది. అందుకే కొంచెం ఒక్క దోశ అయితే తిన్నా అనమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ 9 o'clock అవుతుంది అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది నిన్న. సో నిన్న ఈవినింగ్ నేను లేను, ఇంకా వేరే వాళ్ళు అయితే రిసీవ్ చేసుకున్నారు. సో అది ఏంటి ఏమొచ్చింది అనేది నాకు కూడా గుర్తులేదండి. నేను అప్పుడెప్పుడో పెట్టింటా, అంటే ఆర్డర్ అయితే పెట్టేస్తా, నాకు గుర్తులేదు. సో అది ఈరోజు డెలివరీ అయిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత పార్సల్ అయితే ఓపెన్ చేసి చూశాను. సో ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ నేను వీడియోలో చెప్తాను అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈ మధ్య నేను మింత్రాలో ఎక్కువగా ఆర్డర్స్ అయితే పెడుతున్నాను. సో అంటే దీంట్లో కూడా మనకి రీజనబుల్ రేట్సే ఉంటాయి. బట్ నేను ఇది ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో నేనైతే పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నా, అంటే మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో అంటే రివ్యూ చూసి అయితే నేను ఆర్డర్ పెడతాను, బట్ వచ్చిన తర్వాత దాని రివ్యూ ఎలా ఉంటుంది అనేది జెన్యున్గా అయితే షేర్ చేస్తానండి. సో దీంట్లో మనకి ఏమీ ప్రాఫిట్ వచ్చేది ఉండదు. సో బై ద వే దిస్ ఈజ్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్ ఆల్సో. నేను నా ఓన్ డబ్బులతో కొంటున్నాను కాబట్టి జెన్యున్గా నేనైతే దీనికి రివ్యూ చేస్తాను. బేసిక్గా నాకు పర్ఫ్యూమ్స్ అంటే కొంచెం ఎక్కువగా ఇష్టం, అందుకే నేను ఆర్డర్స్ అవే పెడుతుంటాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ కార్మసీ వాళ్ళది న్యాచురల్ డియోడ్రెంట్ రోల్ ఆన్ పెట్టుకున్నాను అనమాట. సో మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొంచెం స్వెట్ అట్లా ఎక్కువ వస్తుంటుంది కాబట్టి ఇట్లా మనకి దీంట్లో 3 ఫ్లేవర్స్ అయితే వస్తాయి. సో ఇలా డియోడ్రెంట్లు అట్లా వాడుతూ ఉంటే మనకు కూడా కొంచెం పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ దట్టు ఈ మధ్య మనకి యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడైనా సరే ఇది సెరామిక్ వాళ్ళది న్యాచురల్ డియోడ్రెంట్ రోల్ ఆన్ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే ప్రస్తుతానికి ఇది ఫస్ట్ టైం తీసుకుంటున్నా. సో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి 1 week వాడితే కానీ నాకు దీని రివ్యూ అయితే చెప్పలేను, బికాజ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే స్మెల్ బాగుంది. దీంట్లో కూడా వేరియస్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్ అయితే దొరుకుతాయి, ఆర్డర్ పెట్టుకోండి, మంచిగా ఉంటుంది, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఓకేనా. సో అంటే నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నారు. సో మనం ఏంటంటే లెమన్ రైస్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాము, పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేస్తాం, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఎక్కువ వేస్తాం కాబట్టి ఇవన్నీ మా అత్తయ్యకి ఇష్టం లేదనమాట. కాబట్టి తనైతే ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇక్కడ వంట. సో ఇది ముందు రోజు నైట్, అంటే వెనస్డే రోజు నైట్ అనమాట. సో ప్రస్తుతానికి మా అత్తయ్య అయితే వంట చేస్తున్నారు. నాకైతే ఎంచక్క మంచిగా ఏమంటారు రెస్ట్ దొరికింది అనుకోండి. సో తను కూడా చేసేది ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి. అండ్ బాగా చేస్తారండి, కొంచెం ఆయిల్ తక్కువ చేస్తారు. మనమేమంటే ఏకంగా ఆయిల్ గుమ్మరిచ్చేస్తాం, వాళ్ళు అలా కాదు, 2 spoons అట్లా వేసారనుకోండి బోల్డ్ అంత లెమన్ రైస్ అయితే కలిపేస్తారు. సో ప్రస్తుతానికి మా అత్తయ్య పోపు పెట్టేస్తారు. దీంట్లో ఏమీ లేదు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పల్లీలు అయితే మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి పల్లీలు వాడి అలవాటు అయిపోయింది. అందుకు ఇంకా వాళ్ళు పల్లీలు ఏంది తినలేరు. మనకేంట్రా అంటే శనగపప్పు, మినపప్పు ఈ పప్పులన్నీ పడితే కానీ మనకి కొంచెం తినాలని అనిపించదు. సో ఇంకా డిన్నర్ చేసే ముందు మా వారు ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా, మా వారు మార్నింగే పెట్టేశారనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం అట్లా తినాలి అనిపిస్తుంది అని అంటే సరేలే అని చెప్పి మార్నింగ్ బాగా వాటర్లో నానబెట్టేసి ఈవినింగ్ ఉడికేస్తున్నాను అనమాట. మంచిగా బాయిల్ అయితే కొంచెం సాల్ట్ వేసేసి బాగా స్నాక్స్ లాగా పిల్లలకి ఏవేవో పెట్టే కాడికి ఇవి పెడితే చాలా మంచిది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటుంది కదా. దట్టు మనకి ఇంటి దగ్గర నుంచి వచ్చిన పల్లీలు కదా. సో మనకి బయట కొనే హైబ్రిడ్ కంటే ఇవి నాటు పల్లీలండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ మా వాళ్ళకి డిన్నర్ తిన్న తర్వాత కొంచెం అయితే వేసి ఇచ్చేసాను. నేను పొరపాటు ఏం చేశానంటే దీంట్లో సాల్ట్ వాటర్ తీసేసేయకుండా అలాగే పెట్టేశాను. అడుగు అన్నీ కొంచెం సాల్టీగా ఉన్నాయి, పైన మటుకు కొంచెం చప్పగా ఉన్నాయి అన్నమాట. సో బాగా నచ్చినాయి
బాగా తింటున్నారు, పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ తినేసి నెక్స్ట్ డేకి మార్నింగ్ దోశ బ్యాటర్ అయితే రెడీ చేస్తున్నా. ఇవన్నీ వెనస్డే రోజు ఈవినింగే రెడీ చేసేసుకుంటానండి. యాక్చువల్లీ నేను నైట్ డిన్నర్ కోసం చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా నైట్ డిన్నర్కి దోశ వద్దు అంటే ఇంకా నెక్స్ట్ డేకైనా పనికొస్తుంది కదా అని చెప్పేసి దోశ బ్యాటర్ అయితే పట్టేస్తున్నా. ఈ నైట్ నేను ఏమున్నా సరే అంటే కిచెన్లో ఏమాత్రం సామాన్లు ఏవి పెట్టకుండా మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేస్తున్నాం కాబట్టి పూజ కోసం అవన్నీ చూస్తే సింక్లో కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. పూజ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఇంకా స్టవ్ కట్ట నీట్గా ఉందనుకోండి ఎంత పనైనా చేసేస్తాను నేనైతే. సో నాకైతే కొంచెం ఇట్లా మిక్సీ అన్నీ పట్టేసిన తర్వాత సపరేట్గా చేసేసి స్టవ్ కూడా నీట్గా ఈవినింగే మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తున్నా. ఈ మధ్య వాటర్ పోసి కడగడం లేదండి, ఎందుకంటే లాస్ట్ టైం మనం వాటర్ పోసి కడిగి అవి సైడ్లకి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇంకా దాని బాడీ ఒకటి చేంజ్ చేయించుకొచ్చాను, కొత్త స్టవ్ అయితే తీసుకోలేదు నేను. సో దాని బాడీ ఒకటి చేంజ్ చేసుకొచ్చాను. సో మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకు పెట్టడం అని చెప్పేసి 600 ఇస్తే దానికి బాడీ మొత్తం చేంజ్ చేసి ఇచ్చేసారనమాట. సో ఫైనల్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ డేకి అది ఆటోమేటిక్గా పొంగిపోతుందండి, ఎందుకంటే మనం ఉద్దిపప్పు కొంచెం యాడ్ చేసాం. అండ్ బయట నేను దీంట్లో అలసందలు కూడా వేసానండి. అలసందలు వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలసందలు వేసినప్పుడు మనం సగ్గుబియ్యం అయితే యాడ్ చేయొద్దు, చాలా క్రిస్పీగా వచ్చేస్తుంది అలసందలు వేస్తే. సో అందుకే నేను కొంచెం తక్కువ వేసాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైస్కి ఇంకా పిల్లల బ్రేక్ఫాస్ట్ తెలుసు కదా, మార్నింగ్ లంచ్ టైము బ్రేక్ఫాస్ట్ ఇంకా అదైతే రెడీ చేసేస్తున్నాను అనమాట. సో ఈ మధ్య అయితే నాకు దాదాపు కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగా లేయడం వల్ల ఎంత ప్రశాంతంగా త్వరగా పూజ అయితే అయిపోతుందండి. సో త్వరగా పూజ అయిపోతుంది. అండ్ నేను నెక్స్ట్ ఏం చేయాలి వంట అనేది కూడా అప్పటికప్పుడు ఆలోచిస్తున్నా, లేదంటే ఇంతకుముందు నైట్ ఆలోచించుకొని మార్నింగ్ చేసేదాన్ని. ఈరోజు టమాటా పప్పు అయితే వేస్తున్నా. టమాటా పప్పులోకి బెండకాయ ఫ్రై, ఎల్లిపాయ కారం వేసి చేస్తాం కదా, సో అదైతే ప్రిపేర్ చేస్తున్నా. పిల్లలకి ఇంకా దోశ, వాళ్ళకేమో పల్లీలు పప్పులు పచ్చి కొబ్బరి వేసి చేస్తాం కదా, ఆ చట్నీ అయితే ఇష్టం. మా అత్తయ్య వాళ్ళకేమో ఓన్లీ ప్లెయిన్ పల్లీలు వేసి పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కొత్తిమీర ఎల్లిపాయ వేసి పచ్చడి నూరాలి. ఈ 2 రకాల పచ్చళ్ళు ఒక్క రోజులో ఎన్ని రకాల వంటలు చేయాలో నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. ఇవి నిన్న నైట్ పల్లి అయితే ఉడకబెట్టేసాను అనమాట. నైట్ తీసుకొచ్చారు పల్లి, సో అవి కొంచెం హాఫ్ బాయిల్ చేసి పెట్టాను. ఇప్పుడు కొంచెం పిల్లలు అయితే స్నాక్స్ లాగా తింటారనమాట. సో బాగుంటుంది పల్లి కొంచెం బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పల్లి చెక్క అంటాం కదా, అట్లా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇవి పచ్చిబుడ్డలండి, ఇంట్లో మన ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాం కదా, సో ఆ దాంట్లో నుంచి కొన్ని తీసి నిన్న మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ ఉడికేసాను అనమాట. సో బాగానే వచ్చాయి అవి. కొంచెం ఎండ వస్తే ఎండ బయట వచ్చింది అనుకోండి, దాంట్లో కొంచెం అంటే బయట ఎండకి ఆరేయాలి. సో బయట ఎండ వచ్చినప్పుడు కొంచెం ఆరబెట్టాలండి, లేదంటే బూజు వచ్చేస్తుంది, మొత్తం పాడైపోతాయి. ఆ బ్యాగ్లో అట్లే ఉన్నాయి, నిన్న ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం ఉడికిద్దామని చెప్పేసి. ఇప్పుడైతే దోశ రాదని చెప్పి చట్నీ చేయండి. ఒకరు పల్లి చట్నీ తింటారు, ఒకరు పప్పుల చట్నీ తింటారు, నేను ఉల్లిపాయ చట్నీ తింటాను. 3 రకాల చట్నీలు కావాలా. సో పల్లి అంటే పప్పులు పచ్చిమిరపకాయలు వేసి చేస్తే అవి బాగుంటుంది చట్నీ దోశలోకి. కానీ ఇంట్లో 2 తినరు, వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్ చేయాలి. నా ఈ కష్టం పగోడికి కూడా రాసుమి. సో ఎందుకంటే ఇన్ని రకాల వంటలు మార్నింగ్ ఎట్లా కుదురుతాయి చెప్పండి. అందుకే నేనైతే పిల్లలకి కావాల్సిందే చేస్తానండి ఫైనల్గా. ఎందుకంటే వాళ్ళు కొంచెం మనం ఏదైనా అడ్జస్ట్ అవుతాం, కానీ పిల్లలు అడ్జస్ట్ కాలేరు, ఇంకా కడుపు మార్చుకుంటారు అని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైందే పల్లీలు పప్పులు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి పచ్చడి అయితే నూరేసాను. అండ్ ఇక్కడ దోసపిండిలో నేను అసలు కుకింగ్ సాల్ట్ అనేది యాడ్ చేయను. దీంట్లోనే కాదండి, నేను ఇడ్లీ బ్యాటర్లో కూడా నేను అసలు కుకింగ్ సాల్ట్ అనేది యాడ్ చేయను. నార్మల్గా సాల్ట్ వేసేస్తే బాగా పొంగుతుంది. ఉద్దిపప్పు కొంచెం ఎక్కువ వేస్తాను కాబట్టి బాగా పొంగుతుంది. నాకెందుకో కుకింగ్ సాల్ట్ వేస్తే అదొక రకమైన టేస్ట్ అనిపిస్తుంది, అందుకే నాకు ఇష్టం ఉండదు. సో పిల్లలకి పంపించేసిన తర్వాత ఇంకా మాదైతే యాజ్ యూజువల్ ఇంకా కాఫీ లేకపోతే అసలు ఆ రోజు డే తెలుసు కదా, అసలు డే అనేది గడవదు. సో ఈ మధ్య అయితే నేను కొంచెం
కాఫీ తగ్గించానని అనుకుంటున్నా. బేసిక్గా నేను కాఫీ తగ్గించానని నాకు వరకు నేను అనుకుంటున్నా. సో ఎంత మానేద్దామన్నా కూడా మానేయలేకపోతున్నామండి. నాలా ఎంతమంది రిలేట్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కాఫీ ఏదైనా మానేస్తాను, కాఫీ అసలు మానుకోలేకపోతున్నాను. అండ్ నాతో పాటు మా అత్తయ్య వాళ్ళకు కూడా కొంచెం కాఫీ పెట్టించాను. ఆమె కాఫీ తాగరు, బెల్లం పాలు అయితే తాగుతారనమాట. సో ఇంకా చూడండి చీకటిగానే ఉంది. టైం వచ్చేసి 7:15 అవుతుందన్నమాట. ఈలోపు ఎన్ని వంటలు ప్రిపేర్ చేసేసాను మీరు చూస్తున్నారు కదా. సో ఇంత కష్టానికి ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడితో చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.